అమరావతి కరకట్ట ఏదైతే చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈ గోకరాజు గంగరాజు దగ్గర నుంచి ఆయన మంతెన సత్యనారాయణ రాజు దగ్గర నుంచి వీళ్ళందరూ ఉండేటటువంటిది కట్టకి అవతల వైపు, కట్టకి యువతల వైపు అమరావతి కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అయితే భవిష్యత్తులో కూడా అంటే ఇప్పటిదాకా ప్రాబ్లం రాలేదు. ఎప్పుడైనా సరే వరద మొన్న 11.5 లక్షల క్యూసెక్కుల దాకా వచ్చింది కాబట్టి అట్లాంటి పరిస్థితులు వచ్చినా కూడా తట్టుకునేందుకు వీలుగా కరకట్టని పటిష్టం చేయమన్నటువంటి చంద్రబాబు గారి ఆదేశాలతో ఇప్పుడు కరకట్ట రోడ్డుని 4 వరుసలకి, ఇప్పుడు 2 వరుసలుగా ఉంది. అది ఒక వెహికల్ అటు, ఒక వెహికల్ ఇటు అటు వెళ్ళొచ్చు. దాన్ని 4 వరుసలుగా అంటే హైవే లాగా. వాస్తవంగా ఒకప్పుడు విజయవాడ కృష్ణలంకలో ఇప్పుడు ఉన్నటువంటి హైవే ఏదైతే ఉందో అది కూడా ఒకప్పుడు అంతే, సింగిల్ రోడ్డు అనమాట. అంటే 2 లైన్ల రోడ్డు. తర్వాత దాన్ని హైవేగా మార్చి 4 లైన్ల రోడ్డు చేశారు. ఇప్పుడు అట్లాగా 4 లైన్ల రోడ్డు ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్లాన్ని ఓకే చేశారు. విజయవాడ నుంచి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుకు వెళ్లేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయమూర్తులు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నటువంటి నేపథ్యంలో విపరీతమైన రద్దీ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల దాకా ఉండవల్లి నుంచి అమరావతి వైపు వెళ్లే వాహనాల్ని కరకట్టపైకి అసలు అలౌ చేయట్లేదు. 1 వే నిబంధన అమలు చేస్తున్నారు. ఇది రాజధానిలోకే రానివ్వకపోవడం అనమాట. 1 వే 3 ఏళ్ల క్రితం ఈ రహదారిని 2 వరుసలకు విస్తరించేందుకు అప్పట్లో జగన్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కొద్దిపాటి భూమిని సేకరించడం అక్కడ ఇవ్వాల రైతులు, దాంతో ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు ఈ మార్గాన్ని ఏకంగా 4 వరుసలకు విస్తరించే ప్రణాళిక ఆమోద ముద్రేశారు. దానికి సంబంధించినటువంటి డిజైన్స్ తయారు చేయమని చెప్పి ఆదేశించారు.